క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియచేయించున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించేవారు ఉంటున్నాము. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఒక దినము మన జీవితంలో దేవుడు పొడిగించాడంటే అది దేవుని యొక్క మహాకృప ఉంటున్నది. కనుకనే అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈరోజు దైవ ధ్యానాన్ని ధ్యానం చేసుకున్నామా? సామెతల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుతాను, వినండి. ఆయన యథార్థవంతులను వర్తిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచు వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఈ మాట 2 విధములైన ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఈ మాట వర్ధిల్లాలి అంటే దేవుడు చెప్పిన అమూల్యమైన సత్యం ఏమిటంటే, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయును. ఒకటి. రెండవది, యుక్త మార్గమున తప్పక నడుచువారు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకటి, యథార్థత అన్నది మన జీవితాల్లో దేవుడు కోరుకుంటున్న జీవితం. యథార్థత కలిగిన జీవితం అంటే, నువ్వు ఒక్కడివి ఉన్నా 10 మందిలో ఉన్నా ఒకటే జీవితం కలిగి. ఈరోజు క్రైస్తవ జీవితములలో యథార్థత కొదువైందండి. ఈరోజు క్రైస్తవ విశ్వాసులను మనం చూస్తే వారి జీవితంలో ఎక్కడ యథార్థత కనపడదు. మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట, ఇప్పుడున్న మాట ఆ మాట మీద నిలబడదు, మరొకసారి ఇంకొక మాట. ఇటువంటి మాటలు కలిగిన వారు మరి క్రైస్తవ విశ్వాస జీవితం కలిగి ఉంది. క్రైస్తవులమని చెప్పుకుంటూ యథార్థత లేకపోతే దేవునికి మహిమకరమైన జీవితమా? ఈరోజు అటువంటి వ్యక్తులను చూసినప్పుడు మనమే కొన్నిసార్లు అంటుంటాం, అరే యథార్థత లేదు వీరిలో. మరి మహోన్నతుడైన దేవుడు మన జీవితాన్ని మెచ్చుతాడా యథార్థత లేకపోతే? అందుకని అబ్రహాంతో దేవుడు ఒక మాట అంటాడు, అబ్రామా, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా ఉన్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎటువంటి లోపం లేదు, అంటే యథార్థవంతునిగా ఉండాలి. అందుకనే ఈ మాట, యథార్థత అనే మాట ఎలతియా అనే మాటతో అంటే సత్యమని, యథార్థతని తెలియజేది గ్రీక్ భాష ఎలతియా. కనుక ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడైతే సత్యం ఉంటుందో, మన జీవితంలో ఎప్పుడైతే సత్యము కనపడుతుందో లోకములో, దేవుని ఎదుట దేవుడు ఎప్పుడు మనల్ని చేయగలడు. దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. నీకు వర్ధిల్లాలి అంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసింది మహాజ్ఞాని సొలొమోను చెప్పిన సూక్తి. ఈ 2వ అధ్యాయము 7వ వచనంలో యథార్థవంతులను ఆయన యథార్థవంతులను వర్ధిల్లచ్చు. నీవు వర్ధిల్లాలంటే నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఉండవలసినది యథార్థం. రెండవది మనం చూస్తే, యుక్త మార్గమున తప్పక నడుచు వారికి. యుక్త మార్గం అంటే ఏంటో తెలుసా? చెడు మార్గంలో విడిచిపెట్టి యుక్త మార్గం, దానిని సత్య మార్గం, దానినే జీవ మార్గం, దానినే పరిశుద్ధ మార్గం, దానినే క్రీస్తు మార్గం. కనుక ఈ యుక్త మార్గంలో నడుచు వారిలో తప్పక, అక్కడ అంటాడు, తప్పక ఆయన వారికి కేడముగా ఉంటాడు, రక్షణగా ఉంటాడు, కాపుదలగా ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుడు నీకు కేడముగా ఉండాలి అంటే, దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలంటే యుక్త మార్గంలో నీవు నడవాలి. రెండవది, యథార్థతని నీ జీవితంలో వదలనప్పుడు. ఈ 2 నీ జీవితంలో ఎప్పుడైతే ప్రభు చూస్తావు, నీవు వర్ధిల్లుతావు, దేవుడు నీకు కేడముగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో యథార్థత కలిగి ఉంటావా? ఈ ఉదయకాల సమయంలో యుక్త మార్గమున నీవు నడుచుకోవటానికి ఇష్టపడతావా? ఇష్టపడితే నాతో కలిసి ఎక్కివచ్చు ప్రార్థన చేసుకో. కృపగల తండ్రి, దయగల దేవ, అవును తండ్రి, యథార్థవంతులను నీవు వర్ధిల్ల చేస్తావు. యుక్త మార్గంలో నడిచేవారు
వారికి నీవు కేడంగా ఉంటావు. మా జీవితాల్లో తండ్రి యథార్థత బదులుగా యుక్త మార్గంలో నడిచి మా జీవితాల్లో వర్ధిల్లే కృపను మాకు అనుగ్రహించున్నాం. నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు